నమస్తే అండి, నేను మీ సిరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. పండగ అయిపోయిన మరుసటి రోజు వ్లాగ్ అండి ఇది. పండగ అయిపోయిన మరుసటి రోజు రథం ముగ్గు వేస్తాం కదా. మేము రథం ముగ్గు ఎలా వేస్తాము, ఎలా లాగుతాము అనేది వీడియోలో చూసేయండి. చూసారు కదండి, మా ఊర్లో ఎలా అయితే రథం లాగుతారనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన డిజైన్స్తో వాళ్ళు రథం అయితే లాగారు. ఎంతైనా పల్లెటూరు అందమే వేరు కదా. అక్కడ ఉండే వాతావరణం కానీ జీవించే విధానం కానీ భలే ఉంటుంది. ఇంకా ఇక్కడేమో ఆ రోజు మధ్యాహ్నం నుంచి జంతికలు వేస్తున్నాము. మా చెల్లి సండే వెళ్ళిపోతాను అంటుంది అనమాట. ఆ రోజు సాటర్డే కదా, ఇంకా ఆ రోజు కొన్ని జంతికలైనా వేస్తే పట్టుకెళ్తుందని చెప్పి జంతికలు అయితే వేస్తున్నాము. మా అక్క లేదు ఆ రోజు. మా అక్కకి 10th క్లాస్ గెట్ టుగెదర్ ఉందనమాట వాళ్ళ హై స్కూల్లో, అంటే మా హై స్కూలే. ఇంకా అక్కడికైతే వెళ్ళింది. సో ఇక మేమైతే జంతికలు వేస్తున్నాము. మా చెల్లిని సండే నైట్ కానీ సోమవారం మార్నింగ్ కానీ వెళ్ళమంటుంటే అది ఖచ్చితంగా మండే వెళ్ళిపోవాలంట ఆఫీస్కి. లేదు నాకు కుదరదు వెళ్ళిపోవాలంటుంది, సండే మార్నింగే వెళ్ళాలి అంటుందన్నమాట. ఇంకా టికెట్ కూడా బుక్ అవ్వలేదు, చూసుకొని వెళ్ళిపోతానంటుంది. ఇక అందుకని చెప్పి మరి ఏం తీసుకెళ్ళవా అంటే కొన్ని జంతికలు పెట్టండి సరిపోతుంది నాకు, ఇంకేమొద్దంటుంది. ఇంకా జంతికలు అయితే వేస్తున్నాము. ఆ రోజు నైటే కొన్ని బూందీ మిక్చర్ కూడా వేసామన్నమాట. ఇంకా అవి మాత్రమే తీసుకొని మా చెల్లి సండే మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇంకా ఇది సండే రోజుదనమాట. సండే రోజు ఇంకా మేము అరిటాకు భోజనం అందరం కలిపి చేద్దామనేసి అనుకున్నాము. మా ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయన్నమాట, మా ఇంటి వెనక.
ఇంకా పెద్ద అరిటాకైతే కోసుకొచ్చారు మా వారు మా డాడీ. ఇక మా అమ్మ ఏమో నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసేస్తుంది అనమాట. ఎప్పటి నుంచో అందరం కలిసి తినాలన్న ప్లానింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ సంక్రాంతికి బావ లేడనమాట, సింగపూర్ నుంచి రాలేదప్పుడు. ఇక సర్లే బావ ఉన్నప్పుడు తిందాము, అందరం కలిసి తింటే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ ప్లాన్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఏమో అనుకోకుండా మా చెల్లి మిస్ అయిపోయింది. మా చెల్లికి ఇంకా ఆఫీస్ ఉండడం వల్ల పాపం అది వెళ్ళిపోయింది. అది కూడా ఉండుంటే చాలా బాగుండేది, ఒక్కరు కూడా మిస్ అయ్యే వాళ్ళం కాదు. ఇంకా అది మిస్ అయిపోయింది. మేము ఇంక తింటున్నాం అనమాట. మళ్ళీ బావ నెక్స్ట్ ఇయర్ ఉంటాడో లేదో తెలియదు కదా, పండగకు వస్తాడో లేదో. సో ఇంక ఇయరే ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంక ఈరోజు మేము ఏమేమి వండుకున్నాం స్పెషల్స్ అంటే, కనుమ శుక్రవారం వచ్చింది కదా, ఇంకా రోజు మా మగవాళ్ళ ముగ్గురికి మట్టికి మా అమ్మ వండేసి పెట్టింది. కానీ నార్మల్గా కొంచెం బిర్యానీని మటన్ ఏదో వండి పెట్టారు, కానీ ఇంకా అన్నీ వండలేదన్నమాట. ఆ రోజు మటన్ తెచ్చి వాళ్ళ ముగ్గురికే వండారు. ఇక మేము తినాం కదా, అందుకనే ఆదివారమే మొత్తం ఈ నాన్ వెజ్ భోజనాలు అయితే రెడీ చేసుకున్నాము. ఆ రోజు ఏం చేసామంటే చికెన్ బిర్యానీ చెల్లికిని మా హస్బెండ్కి కలిపి చేశారు. మా అందరికీనేమో రొయ్యల బిర్యానీ, ఇంకా చికెన్ కూర, అలాగే వైట్ రైస్, చేపల పులుసు అనమాట. మా వారు రొయ్యలు తినరు, అందుకని చెప్పి మార్నింగే కొంచెం చికెన్ బిర్యానీ చేసి మా చెల్లికి ట్రైన్లో కొంచెం బాక్స్లో పెట్టేశారు. మా వారికేమో కొంచెం బాక్స్లో తీసి ఉంచేశారనమాట. మాకు మాత్రం ఇంకా చేపల పులుసు అలాగే చికెన్ కర్రీ ఉంది కదా, ఇంకా రొయ్యలు బిర్యానీలో వేస్ట్ చేసేద్దాం అన్నట్టు ఇంకా రొయ్యలు అయితే బిర్యానీలో వేస్ట్ చేసేసారనమాట. మా అక్క చేసింది మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేసిందనమాట. అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా అన్నీ దగ్గర పెట్టుకొని అయితే వడ్డించేస్తున్నారు. బయట గుమ్మంలో తింటున్నాం అనమాట. ఇంకా అటు ఇటునేమో బొంతలు వేసేసారు. ఇక మధ్యలోనేమో చక్కగా అరిటాకు వేసేసి అందరం కూర్చొని అయితే తిందామని మంచి ప్లానింగ్ అయితే వేసుకున్నాము. ఇక వీడియో తీసేదేమో నేను, అందుకే నేను కనిపించట్లేదు. మరి వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, ఇంకా సో నేనైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ ఏమో కింద కూర్చోకూడదు, నడుముకి ఆపరేషన్ అయింది మా అమ్మకి. అంటే 2 years బ్యాక్ అయ్యిందిలేండి. కాకపోతే కింద కూర్చోవడం కింద పడుకోవడం అలాగ చేయకూడదు, అందుకని చెప్పి పక్కన ఒక స్టూల్ వేసేస్తాం ఈ చివర. ఇక మా అక్క మా అమ్మ కలిసి చక్కగా వడ్డించేస్తున్నారు. మా వారికేమో చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా, మా వారికి ఇంక విడిగా చికెన్ బిర్యానీ పెట్టేసి మిగిలిన వాళ్ళందరికీ రొయ్యల బిర్యానీ వడ్డించేస్తుంది అక్క. మా అమ్మ ఏమో కొన్ని ఆనియన్స్ను ఇది లెమన్ ముక్కలు చేసి తీసుకొచ్చిందనమాట. మా చిన్నోడినేమో మా డాడీ పక్కన కూర్చోబెట్టేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మా చిన్నోడికి మా డాడీయే తినిపిస్తున్నారు. మా డాడీ తినిపిస్తేనే తింటున్నారు. మా బావ చూసారా నాకు పెడుతున్నాడు అనమాట వీడియోకి. ఇక అదిగోండి ప్రతిదీ తీసి చూపిస్తున్నాడు, రొయ్యలు ఉన్నాయి ఏమున్నాయి అనుకుంటాను. నీకు అలా అయితే కామెడీ చేసుకుంటూ ఉంటాం అందరం చక్కగా. ఇంకా సండే అయితే మాకేం ప్లానింగ్స్ లేవన్నమాట, ఇంక ఇదొకటి ప్లానింగ్. ఇక ఆ రోజు ఇంకెక్కడికి వెళ్ళము, ఆడుకుంటే ఇంట్లో ఆడుకోవాలి. ముందులో మా చెల్లి ఉన్నప్పుడు జల్దీ 5 ఆడుకున్నాము నైట్ అంతా, చక్కగా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సండే కూడా ఉంటే బాగుండేది, ఇంకా బోల్డ్ ఆటలు ఆడేసుకునే వాళ్ళము. కానీ ఏం చేస్తాం, ఇంకా ఎవరి బాధలు వాళ్ళవి కదా. దానికేమో ఆఫీస్ ఉండడం వల్ల పాపం అది వెళ్ళిపోయింది. ఎక్కువ సెలవులు ఏమి ఇవ్వలేదు మా చెల్లికి. ఇంకా మా డాడీ పక్కన మొత్తం చుట్టూ పిల్లలే అనమాట. పక్కన మా స్నేహితు అంటే మా మేనల్లుడు అనమాట. ఇక పక్కనేమో మా అబిలోడు, పక్కన ఇంకా మా చైత్వి. ఇంకా వీళ్ళకైతే ఏదేదో చెప్పేస్తున్నారు, ఇంతే పెట్టాలి, ఇంత కూర వేయాలి, ఒక ముక్క వేయాలి అన్నట్టు. ఇక మా అబులోడేమో వాడికి ఎలా అంటే ఉల్లిపాయలు అవి ఏం తగలకుండా తింటాడనమాట. ఇంక వాడంతటి వాడే తింటున్నాడు, వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి, లేదంటే వాడు తినిపించమంటాడు. కానీ ఆ రోజుకి పిల్లలతో పాటు బాగానే తిన్నాడు, వాడంతటి వాడే తిన్నాడు అనమాట. ఇక మా డాడీ ఏమో రైస్ కూడా వడ్డించేయండి పక్కన, రైస్ కూడా వడ్డించేస్తే ఇక మీరు కూడా కూర్చుండిపోతారు, కానీ అందరం కలిసి తింటున్నాం కదా మళ్ళీ మీరు ఏం తిరుగుతారు అంటుంటే ఇంకా కొంచెం కొంచెం రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు లాక్కొని తినేలాగా అనమాట. ఇక మధ్య మధ్యలో కొంచెం కొంచెం రైస్ అయితే వేసేస్తున్నారు ఇంకా అమ్మ డాడీ. ఇక ఇదిగోండి పక్కన ఇంకా అమ్మకు కూడా వడ్డించేస్తుంది అక్క. నేనేమో అటు వెళ్ళిపోతాను, మా చిట్టోడు సైడ్కి వెళ్ళి నేను తింటాను. వీడియో కాసేపు తీసి వెళ్ళాలి కదా మరి, అందుకని చెప్పి ఆగానమాట. ఇంక అందరం కలిసే తిన్నాము. ఇలాగ కాసేపు వీడియో తీసి నేను వెళ్ళాక ఇంక అందరం స్టార్ట్ చేసి తిన్నామన్నమాట. నేను తిన్నప్పుడేమో మా అమ్మ తీసింది కొంచెం వీడియో. మరి మా విందు భోజనం మీరు కూడా చూసేయండి, అందరం కలిసి ఎలా తిన్నామన్నది.
చూసారు కదండి, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందరం కలిసి అలా తింటూ ఉంటే కడుపు నిండిపోయింది, ముందుగానే నిండిపోయింది అనమాట. ఆకు చూసేసరికి నిండిపోయింది మా అందరికీ కడుపు. ఇంక ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.